హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. ఇక్కడ కనిపిస్తున్నది నా వాట్సాప్ నెంబర్ అండి. మీలో ఎవరికి డౌట్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి వాట్సాప్లో. కాల్స్ మాత్రం చేయకండి. విత్ ఇన్ అవర్స్లో నేను రెస్పాన్స్ అవుతా. ఈ సైట్ వచ్చేసి మనకి నెల్లూరు డిస్టిక్, నెల్లూరులో అండి. ఈ సైట్ విజిట్ చేసిన తర్వాత మనం సార్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆయన ఒక్కటే చెప్పారనమాట. సార్ మనకి ఎటువంటి సీపేజ్ కానీ వాటర్ లీకేజ్ కానీ ఏది లేదు సార్. మనకి ఏంటంటే ప్రొటెక్టివ్గా ఉండడానికి లో బడ్జెట్లో ది బెస్ట్ కెమికల్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి సార్ అన్నాడు. ఓకే సార్ అని చెప్పాం. మనకి ఇక్కడ చూడండి క్రాక్స్, అలాగే మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే హాలో అయిపోయిందనమాట. డిబాండింగ్ అంటే ఫ్లోరింగ్ సరిగా లేక డిబాండింగ్ అయిపోయింది. సో దాన్నంతా మనం చెక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసామన్నదే ఈ వీడియో. ఇక ఫస్ట్ మనం ఏం చేసుకున్నామంటే క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే క్రాక్స్ని ఓపెన్ చేసుకొని, అలాగే మనకి లూజ్ అయితే ఎక్కడుందో దాన్ని రిమూవ్ చేసుకొని మళ్ళీ రీప్లాస్టింగ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే క్రాక్స్కి వచ్చేసి పియూ సీలెంట్ని యూజ్ చేసాం. పియూ సీలెంట్ మనకు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే అండి. పియూ సీలెంట్ మనకి ఎంత స్ట్రెంత్గా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. సో పియూ సీలెంట్ని అయితే ఇక్కడ మనం 2 టైమ్స్ ఫిల్అప్ చేసుకున్నాం. మనం 2 టైమ్స్ 1 టైమ్స్ ఫిల్అప్ చేసుకోవడం వల్ల మనకి కొద్దిగా నీట్గా రాదనమాట. 2 టైమ్స్ ఫిల్అప్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది మనకి. సో అందుకనే మనం 2 టైమ్స్ ఫిల్అప్ చేసుకున్నాం. 2 టైమ్స్ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనం ఇక్కడ డిఫరెంట్ కెమికల్ యూజ్ చేసాం. అంటే మనకి లీకేజ్ లేదు, జస్ట్ ప్రొటెక్టివ్గా కోసం కాబట్టి మనం ఏం చేసామంటే కొత్త కెమికల్ అనేది ఇక్కడ యూజ్ చేసామండి. ఆ మెటీరియల్ పర్ఫార్మెన్స్ కూడా మనకు ఇప్పటి వరకు అయితే బెటరే అండి, చాలా బాగుంది మనకి. ఇక నెక్స్ట్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నమాట. ఇంకొకటండి, ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ కోట్ అనేది బ్రష్తో వేసుకుంటేనే బెటర్గా ఉంటుందండి, రోలర్ కాకుండా. ఎందుకంటే మనకి ఎక్కువ పెనట్రేట్ అవుతుందన్నమాట కెమికల్. ఏ కెమికల్ అయినా మనం పెనట్రేట్ అవ్వాలనే ఫస్ట్ కోట్ అప్లికేట్ చేస్తాం. సో ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత మనకి టోటల్ స్లాబ్ ఈ విధంగా కనిపిస్తుందండి. మొత్తం ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి మనకి జైడెక్స్ కంపెనీ అండి. జైడెక్స్ కంపెనీ వాళ్ళది మెటీరియల్ కూడా మనకి చాలా బాగానే ఉందన్నమాట. దాన్ని మనం 3 కోట్స్ ఇక్కడ అప్లికేట్ చేసాం. ఇది కూడా మనకి సేమ్ యూవీ స్టేబుల్ ఉంది, డస్ట్ ప్రూఫ్ ఉంది, ఎలాంగ్నేషన్ మనకి 400% ఉందన్నమాట. ఈ కోటింగ్ వచ్చేసి మనకి యాక్రాలిక్ అండ్ మెమ్రైన్ కోటింగ్లోన 400% ఎలాంగ్నేషన్ అనేది దీంట్లోనే ఉంది. ఇంకా వేరే కెమికల్లో ఏది లేదనమాట. ఇక దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో రాను మనం తెలుసుకోవాలి. ఇంకా మెటీరియల్ విషయానికి వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చండి. మనకి ఎలా అంటే సేమ్ ఎలాంగ్నేషన్ 400%, యూవీ స్టేబుల్, క్రాక్ బ్రీడింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి బడ్జెట్ రేంజ్ కెమికల్ అని చెప్పుకోవచ్చు. యాక్రాలిక్ అండ్ మెమ్రాన్లో ది బెస్ట్ అని చెప్పొచ్చండి, యాక్రాలిక్ అండ్ మెమ్రాన్ కోటింగ్లో మాత్రం. ఎందుకంటే మనం ఏది తీసుకున్నా మనకి 350% ఎలాంగ్నేషన్ ఎక్కువ అనమాట. ఇది వచ్చేసి మనకి 400% ఎలాంగ్నేషన్ ఉంటుంది. ఇది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగే. ఈ కెమికల్స్ ఉండబట్టి కూడా మనకి అరౌండ్ ఒక 10 ఇయర్స్ 9 ఇయర్స్ అవుతుందన్నమాట ఇండియాలో ఉండబట్టి. ఇప్పుడు ఏంటంటే ఇవి అప్గ్రేడ్ వర్షన్స్ అండి, అంటే కొత్తగా అప్గ్రేడ్ అయ్యి బయటకు వచ్చిన వర్షన్స్ అనమాట. ఇది సెల్ఫ్ టైం వచ్చేసి మనకి 24 మంత్స్ ఉంటుంది. ఇంకా మనకి దీంట్లో 2 టైప్స్ కెమికల్స్ ఉంటాయండి. ఎలాస్టో స్ట్రెచ్ ఒకటి, అలాగే ఎలాస్టో బార్ ఒకటి. ఎలాస్టో బార్ కూడా మనం నెక్స్ట్ ఏదైనా సైట్కి యూజ్ చేయాలి. ఇక మనం సెకండ్ కోట్ అప్లికేట్ చేస్తున్నామండి. ఫస్ట్ కోట్ వచ్చేసి మనం ఏం చేసామంటే వర్టికల్ తీసుకున్నాం, తర్వాత ఆర్జెంటల్, ఇప్పుడు మళ్ళీ ఫైనల్ కోట్ మనకి వర్టికల్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా అప్లికేట్ చేసుకోవాలి. మనం దీన్ని 3 కోట్స్ యూజ్ చేయడం వల్ల మనకి అరౌండ్ 1.5 mm థిక్నెస్ అయితే మనకి బిల్డ్ అవుతుంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ కోట్ మనం ఎలా వాటర్ డైల్యూషన్ కలుపుకోవడం బెటర్ అనుకుంటే 1:1 రేషియో బెటర్ అండి మనకి. ఎందుకంటే అలా మనం కలుపుకొని అప్లికేట్ చేయడం వల్ల కెమికల్ అనేది పెనట్రేట్ అయిపోతుంది. పెనట్రేట్ అంటే మనకి లూజ్ పార్టికల్స్ ఎక్కడైతే ఉంటాయో దాంట్లోకి చొచ్చుకుపోతుంది అనమాట. మనకి ఇన్ కేస్ వాటర్ సీపేజ్ అవ్వకుండా టోటల్ రూఫ్ ప్రొటెక్టివ్గా ఉండిపోతుంది. ఇది సెకండ్ కోట్ అండి. మనకి సెకండ్ కోట్ కంప్లీట్ తర్వాత ఈ విధంగా అనిపిస్తుంది. ఇంకా మనకి రిమైన్ 1 కోట్ బ్యాలెన్స్ ఉంది. దాన్ని అప్లికేట్ చేసిన తర్వాత ఇంకా స్మూత్గా వస్తుంది. ఇది యూవీ స్టేబుల్ అంటే మనకి హీట్ రిఫ్లెక్ట్ అండి. హీట్ రిఫ్లెక్ట్ కూడా మనకి 10 degrees తీసుకుంటుంది అనమాట. ఇంకా తెలియని వాళ్ళందరూ పెద్ద వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు హీట్ రిఫ్లెక్టివ్ అనేది కూడా కూలింగే అని. మనకైతే నా దృష్టిలో అది కూలింగ్ అని నేను ఎన్నో వీడియోల్లో చెప్తుంటా. కూలింగ్ పెయింట్ అయితే కాదు, కానీ ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు, కూలింగ్ పెయింట్ అని.
సో ఇంకా నేను కూడా అప్పుడప్పుడు ఇంకా కూలింగ్ పెయింట్ అయినా అంటే అని చెప్పేస్తా ఓనర్స్కి. ఇది మనకి ఫైనల్ కోట్ అండి, వర్టికల్ అనమాట. నిలువు కొడుతున్నాం, ఫస్ట్ కోట్ నిలువు కొట్టాం, సెకండ్ కోట్ అడ్డం కొట్టుకున్నాం, మళ్ళీ ఫైనల్ కోట్ నిలువు వస్తుంది. ఈ విధంగా మనం అప్లికేట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ థర్డ్ 3 కోటింగ్లు వేసిన తర్వాత డ్రై టైం వచ్చేసి 3 days ఉంటుంది. ఫస్ట్ కోట్ మనకి 4 hours, సెకండ్ కోట్ 4 hours, ఫైనల్ కోట్ ఒక్కటే మనకి 3 days కన్ఫామ్ ఉంటుంది. ఆ 2 రోజుల తర్వాత మనం అప్లికేట్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే ఆ 3 రోజుల తర్వాత అప్లికేట్ చేసుకుని 3 రోజుల తర్వాత మనకి స్టిక్కింగ్ అనేది ఉండదన్నమాట. అంటే మన కాళ్ళకి మన పాదాలు పెడతాం కదండి, ఆ పాదాలకి అతుక్కోదు. సో ఈ విధంగా ఉంటుందండి. మనకి ఇంకా దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయండి, కోల్ బాండ్ అని, ఇంకా చాలా మెటీరియల్సే ఉన్నాయి. దీంట్లో మనకి ఎక్కువ ఏదంటే జైకోసీల్ వచ్చేసి వాటర్ ట్యాంక్ యూస్ చేస్తామండి, అది రబ్బరైజ్డ్ కోటింగ్ అనమాట. మనకి ఎంత లీకేజ్ ఉన్నా కూడా వితిన్ అవర్స్లోనే స్టాప్ చేసేస్తుంది. అలాంటి బెస్ట్ ప్రోడక్ట్ ఉంది దీంట్లో కూడా. అది మనకి వాటర్ ట్యాంక్స్కి ఒక్కటే అప్లికేట్ చేస్తాం, అది ఫుడ్ గ్రేడే అండి. కానీ మనకి ఎక్కువ లీకేజ్ ఉండే చోట మాత్రమే యూస్ చేస్తాం దాన్ని, ఎక్కడ పడితే అక్కడ కాదండి. ఎక్కువ మనకి ఈ ఎయిర్ బబుల్స్ ఉంటాయి వాటి వల్ల, లేకపోతే ఫోరస్ ఫామ్ అవుతుంది. ఫోరస్ అంటే మనకి కాంక్రీట్ సరిగా లేకుండా అక్కడక్కడ మనకు పెచ్చులు కనిపిస్తుంది చూడండి, దాన్ని ఫోరస్ అంటాం అనమాట. సో అలాంటి చోట మనం ఎక్కువ యూస్ చేస్తాం వీటిని. ఇప్పుడు మనకు ఫైనల్ కోట్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి. ఇంకా ఈ చుట్టూ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట మా వాళ్ళు. దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీనేనా అండి. ఇప్పుడు దీన్ని మనం ఎంవైకేతో కంపారిజన్ చేసుకున్నా మనకి ఎలా ఉంటుందంటే బెస్టే అనిపిస్తుంది నాకైతే. ప్రైస్ వచ్చేసి ఇది మనకు 5,800, 6,000 ఏరియాని బట్టి సేల్ చేస్తారనమాట. ఇప్పుడు ఆక్వార్న్ రైట్ కోట్ అండి, ఎంవైకేలో రైట్ కోట్కి మించిన ప్రోడక్ట్ ఏది లేదని నేను బల్ల గుద్ది చెప్తా అండి. దీని తర్వాత అంతో ఇంతో అనుకుంటే డబ్ల్యూపీ అల్ట్రా ఎలా అంటే మనకి పియూ బేస్డ్ కోటింగ్, అంటే పాలియూథరిన్ బేస్డ్ అనమాట. ఈ రైట్ కోట్ వచ్చేసి మనకి అక్రాలిక్ అండ్ ఎలస్ట్రోమారిక్ కోటింగ్. ఇది మనకి 350+ ఎలాంగ్నేషన్ ఉంటుంది, క్రాక్ బ్రీడింగ్ ఉంటుంది, యూవీ స్టేబుల్ ఉంటుంది, డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 6,300 అట్లా పడుతుందండి. 2 కోట్స్ ఇది కూడా మనకి సేమ్ 600 SFT కవర్ అవుతుంది. ఇది ఎలాంగ్నేషన్ ఒక్కటే మనకి 350% ఉంటుందన్నమాట. ఇక దీని తర్వాత మనకి డాక్టర్ ఫిక్సిట్లో ఉన్నాయి, అవి కూడా ఎలాంగ్నేషన్ మనకి 300% ఉంటాయి. ఇంకా మనకు ఏషియన్లో ఉన్నాయి, ఏషియన్లో పియూ కోటింగ్ అండి, ఏషియన్ రూఫ్ పియూ కోటింగ్ ఏదో ఉందన్నమాట. అది కూడా సేమ్ అండి, మనకి 300% ఎలాంగ్నేషన్ ఉంటుంది. సో ఇలా కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఈ జైడెక్స్ ఎలస్ట్రో స్ట్రెచ్ ఏదైతే ఉందో అది బెస్ట్ అనే చెప్తా అండి నేను. ఇంకా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం ఇంకొక 2-3 సైట్లకు యూస్ చేయాలి. ఎందుకంటే ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అండి, అంటే కొత్తగా అప్గ్రేడ్ అయ్యి బయటకు వచ్చింది. ఫస్ట్లో దీని ఎలాంగ్నేషన్ కూడా మనకి 300% ఉండేది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మనకి అప్గ్రేడ్ చేసి మనకు వదిలేరు, కాబట్టి దీన్ని మనం చూసుకోవాలన్నమాట. 1-2 సార్లు టెస్ట్ చేసుకోవాలి. మెటీరియల్ విధంగా వచ్చేసి మనకి బెస్టే అండి, చాలా బెస్ట్ అనమాట. ఇంకా దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదండి, ఎలాస్టో స్ట్రెచ్ ఒకటి, ఎలాస్టో బార్ ఒకటి. ఎలాస్టో బార్ అనేది నెక్స్ట్ సైట్ ఎక్కడైనా ఉంటే అక్కడ యూజ్ చేద్దామండి. ఇంకా మనం డాక్టర్ ఫిక్సిట్ కాదండి, ఫాస్రాక్లో రూఫ్ గార్డ్ ఐడియా ఉంటుంది చాలామందికి. అది వచ్చేసి ఎలా అంటే మనకి రెయిన్ ఫోర్స్డ్ కోటింగ్ అంటామండి. ఇంకా అంతే. ఇంకా రెయిన్ ఫోర్స్డ్ అంటే ఏంటంటే మనకి దీంట్లో చిన్నవి ఫైబర్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో వాడు రెయిన్ ఫోర్స్డ్ అక్రాలిక్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అండి. దీంట్లో చిన్న ఫైబర్ పార్టికల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి యూవీ స్టేబుల్ ఉండదండి. మళ్ళీ యూవీ స్టేబుల్ మనకు అస్సలు ఉండదు, వీళ్ళ టీడీఎస్లోనే మెన్షన్ చేసి ఉంటాడు యూవీ స్టేబుల్ కాదని. అలాగే మనకి ఎలాంగ్నేషన్ వచ్చేసి 300% ఉంటుంది. కాస్ట్ వచ్చేసేపటికి మనకి 5,700 నుండి 5,500, 5,600 సమ్ రీసేలర్ను బట్టి ఆ ప్రైస్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది. ఇంకా మనకి చాలా మెటీరియల్స్ అనేటివి బయట అవైలబుల్ ఉన్నాయండి. దాంట్లో ది బెస్ట్ మెటీరియల్ ఏదో మనమే చూసి పర్చేస్ చేసుకొని మంచిగా అప్లికేట్ చేసుకుంటారనే మనం ఈ వీడియోస్ చేస్తూ ఉంటామండి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వాటర్ ప్రూఫింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి.